రమజాన్ నెలలో మొదటి జుమ్మా రోజు కాలనీలో అందరూ ఇఫ్తార్ సిద్ధం చేయడంలో బిజీగా ఉన్నారు. సారా మరియు ఆమె చిన్న తమ్ముడు ఆదిల్ కూడా అమ్మతో కలిసి సమోసాలు, ఖర్జూరాలు సర్దుతున్నారు. అప్పుడు బయటనుంచి ఒక స్వరం వినిపించింది. ఎవరైనా కొంచెం నీళ్లు ఇస్తారా? ఆదిల్ కిటికీ దగ్గరికి వెళ్లి చూశాడు. బయట ఒక ప్రయాణికుడు కూర్చుని ఉన్నాడు. ఎండకు బాగా అలసిపోయినట్లు కనిపించాడు. ఇఫ్తార్కు ఇంకా కొద్దిసేపే ఉంది. ఆదిల్ అన్నాడు, అక్కా, మనం కూడా ఉపవాసంలో ఉన్నామే. సారా మౌనంగా నిలిచిపోయింది. ఆమెకు ప్రొఫెట్ ముహమ్మద్ ఇతరులను ముందుగా చూడాలని నేర్పిన మాటలు గుర్తొచ్చాయి. సారా ఏమీ మాట్లాడకుండా ఒక తట్ట తీసుకుని ఖర్జూరాలు, నీళ్లు, ఒక సమోసా పెట్టి బయటకు వెళ్ళింది. ఆ ప్రయాణికుడి కళ్లలో వెలుగు మెరిసింది. అతను దువా చేసి, బిడ్డా, అల్లాహ్ నిన్ను సంతోషంగా ఉంచుగాక అని అన్నాడు. లోపలికి తిరిగి వచ్చేసరికి అజాన్ స్వరం వినిపించింది. ఆదిల్ గడియారం వైపు చూస్తూ, ఇప్పుడు ఏమవుతుంది? మన దగ్గర అయితే తక్కువైపోయింది కదా అన్నాడు. అమ్మ చిరునవ్వుతో, ఆగు, చూడు అని చెప్పింది. అదే సమయంలో పక్కింటి ఆంటీ తలుపు తట్టింది. ఈరోజు కొంచెం ఎక్కువయింది, మీకు తీసుకురండి అని ఇచ్చింది. వెంటనే ఎదురింటి అంకుల్ కూడా ఒక డబ్బా తీసుకొచ్చారు. కొన్ని నిమిషాల్లోనే టేబుల్ ముందుకన్నా ఎక్కువగా నిండిపోయింది. ఆదిల్ ఆశ్చర్యంతో, అక్కా, ఇది ఎలా జరిగింది అన్నాడు. సారా చిరునవ్వుతో, మనము ఇస్తే అల్లాహ్ ఇంకా ఎక్కువగా తిరిగి ఇస్తాడు అని చెప్పింది. ఆమెకు మదీనాలో కూడా పంచుకోవడాన్ని ఇబాదత్గా భావిస్తారని గుర్తొచ్చింది. ఇఫ్తార్ తర్వాత ఆదిల్ అన్నాడు, రేపటినుంచి నేను కూడా ముందుగా ఎవరికైనా ఇస్తాను. అమ్మ ప్రేమగా, ఇదే రమజాన్ యొక్క అసలైన విజయం అని చెప్పింది.